నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం. కర్నూలులో అంబరాన్ నటిన తెలుగుదేశం పార్టీ నాయకుల సంబరాలు. జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిస్టర్స్ ఛాన్సలర్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు ఎన్ఆర్పేట మదర్ తెరిసా విగ్రహం వద్ద పర్యావరణ అవగాహన ర్యాలీ. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స గణనీయమైన పురోగతి. కర్నూలులోని యశోద హాస్పిటల్ క్లినిక్ కన్సల్టెంట్లో డాక్టర్ గణేష్ జయశేఖర్ మీడియా సమావేశం. ఎన్టీఏ విడుదల చేసిన నీట్ 2024 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల అద్భుత ఫలితాలు. టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత. వార్తల్లోని వివరాలకు వెళ్తే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించడం జరిగిందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ గణేష్ జయశేఖర్ తెలిపారు. కర్నూలులోని యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినిక్ లో డాక్టర్ గణేష్ జయశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. రిక్వెస్ట్ ఈ వరల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ డే ఈ సందర్భంగా జనాల్లో రేపు 6th జూన్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ డే అని సెలబ్రేట్ చేస్తారు. దానికి కారణం జనాల్లో వరల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఎలాంటి చికిత్సా పద్ధతి, దాని ఫలితాలు, దాని లాభాలు, దాని ద్వారా రకరకాల బ్లడ్ జబ్బులకి కానీ బ్లడ్ క్యాన్సర్స్కి కానీ ఎంత క్యూర్ అవ్వచ్చు, అవి అన్నీ జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక పాజిటివ్, అంటే ప్రస్తుతానికి 2024లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఎట్లాంటి బ్లడ్ జబ్బులు ఉన్నా, ఎట్లాంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా, ఆ బ్లడ్ క్యాన్సర్ ద్వారాకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే చికిత్సా పద్ధతి ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 90% కింద ఎక్కువగా ఉంటుంది. 90% కింద ఎక్కువగా. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రంలో జనాల్లో చాలా అవగాహనలు ఉన్నాయి. అంటే బోన్ మ్యారో స్టెమ్ సెల్ డొనేషన్ అంటే ఒక కిడ్నీ కానీ లివర్ కానీ ట్రాన్స్ప్లాంట్లో ఎలా ఆ డోనర్ అవయవం డొనేట్ చేస్తారు, అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో మేము డోనర్ నుంచి బోన్ మ్యారో ఆపరేషన్ ద్వారా తీస్తాము, దాని ద్వారా డోనర్కి చాలా ఇబ్బంది ఉంటుంది, ప్రమాదం ఉండొచ్చు అని అవగాహన. అది ఒక తప్పు. సో బోన్ మ్యారో స్టెమ్ సెల్ డొనేషన్ అంటే ఒక బ్లడ్ డొనేట్ చేసేలాగా, బ్లడ్ ప్లేట్లెట్ ఎలా హెల్తీ డోనర్స్ డొనేట్ చేస్తారో అదేవిధంగా స్టెమ్ సెల్ కూడా మనం బ్లడ్ తీసేలాగా స్టెమ్ సెల్ తీస్తాము. ఎటువంటి సర్జరీ కానీ ఈ డొనేట్ చేసిన స్టెమ్ సెల్ డొనేట్ చేసిన డోనర్కి ఎటువంటి ఇబ్బంది, ప్రమాదం, ఎటువంటి రిస్క్ అనే ఉండదు. స్టెమ్ సెల్ డొనేట్ చేసిన వెంబటనే ఈ డోనర్ వాళ్ళ పనికి జాయిన్ అవ్వచ్చు. అంత సింపుల్, అంత ఈజీ. అదేవిధంగా స్టెమ్ సెల్ డొనేట్ చేస్తే పేషెంట్కి అయితే కొత్త జీవితం వస్తుంది, వాళ్ళకి కొత్త పునర్జన్మం, ఒక లైఫ్ ఎవరిది కాపాడే పుణ్యం. అదేవిధంగా స్టెమ్ సెల్ డోనర్కి స్టెమ్ సెల్ డొనేట్ చేశాక కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనం వింటూ ఉంటాం, బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ డొనేట్ చేశాక మన బాడీలో కొత్త బ్లడ్ తయారై అది మన ఆరోగ్యానికి చాలా ఫాయిదాకారకంగా ఉంటుంది. అదేవిధంగా స్టెమ్ సెల్ డొనేట్ చేసే వాళ్ళకి కొత్త స్టెమ్ సెల్ జనరేట్ అయ్యి ఆ కొత్త స్టెమ్ సెల్ ద్వారా వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది ఒక మాట. రెండోది, మనం అనుకుంటాము బ్లడ్ గ్రూప్ మ్యాచ్ లేకపోతే స్టెమ్ సెల్ డోనర్ కానీ బోన్ మ్యారో డోనర్ కానీ పనికి రాదు అని. అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అబ్సల్యూట్లీ అవసరం లేదు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉంటే మంచిదే, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే ఎటువంటి ప్రమాదం, ఇబ్బంది ఉండదు. బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్. నగర శివారు ప్రాంతంలో 10-15 ఏళ్ల క్రితం నాటి స్తంభాలు వేసిన కరెంటు తీగలు సాగిపోయి కిందకు వేలాడుతూ ఉయ్యాలలా తయారై ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని కార్మికులు, స్థానిక ప్రజలు భయపడుతున్నారని పట్టణపౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, నగర నాయకులు ఎల్ నయీం విమర్శించారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ రోడ్ ఇరువైపులా ఉన్న నివాసేతర ప్రాంతాల్లో వారు పర్యటించారు. ఎన్టీఏ విడుదల చేసిన నీట్ 2024 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అద్భుత ఫలితాలను సాధించి ప్రపంచం సృష్టించారని ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్
శ్రీ రఘువీర్ తెలియజేశారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రిన్సిపల్స్ కు, లెక్చరర్స్ కు, బోధనేతర సిబ్బందికి టి రఘువీర్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ కర్నూలు జనసేన నాయకులు చింతా సురేష్ ధన్యవాదాలు తెలిపారు. జనసేన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని, దీంతో వైసీపీని ఓటర్లు చావుదెబ్బ కొట్టారని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధికే పట్టం కట్టారని తెలిపారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం హర్షించదగ్గ విషయమని సురేష్ అన్నారు. అధికార ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం అభివృద్ధికే పట్టం కట్టారని తెలిపారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం హర్షించదగ్గ విషయమని సురేష్ అన్నారు. అధికార ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని ఆయన తెలిపారు. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, అందులో భాగమే ఈరోజు మరి బాధ్యతగా ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ పట్టడం జరిగింది. ఎమ్మెల్యేని, ఎంపీని అందరినీ గెలిపించి మరి తెలుగుదేశం పార్టీ పైన ఇంకా బాధ్యత పెంచడం జరిగింది. రాష్ట్రాభివృద్ధికి కానీ, మరి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని రాజధానిని పునర్నిర్మించడానికి కానీ, మరి యువతకి, రైతులకి, వ్యాపారస్తులకి, అన్ని వర్గాల వాళ్ళకి, ఉద్యోగస్తులకి అండగా తెలుగుదేశం పార్టీ ఉండడానికే ఈ పట్టం కట్టారు. దాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కొత్తగా గెలిచిన ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు నాగరాజు అన్న గారికి, అలాగే పెద్దల గౌరవనీయులు పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిచిన ఏ శ్యామన్న గారికి, మరి పెద్దలు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిస్టర్ ఛాన్సలర్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు ఎన్ఆర్పేట కూడలిలో ఉన్న మదర్ తెరిసా విగ్రహం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీసీ 9వ ఆంధ్ర బెటాలియన్ కమాండర్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాలుష్య బారి నుండి కాపాడాలని ఎన్సీసీ విద్యార్థులకు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ మరియు సకాలంలో వర్షాలు కురవడం జరుగుతుందని తెలిపారు. దేశంలో మోటార్ వాహనాలు విపరీతంగా పెరిగిపోవడంతో వాటి నుండి వెలువడే వాయు కాలుష్యం ద్వారా ఏటా కొంతమంది మరణిస్తున్నారని అన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఓకే चलना सर, भागना नहीं इधर उधर अभी. जून 2014 వాల్ యూనివర్సిటీ మనము ఇక్కడ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, విలేజ్లో కాలుష్యం పోయింది. దానివలన మనము అంతలక చెట్లు పెంచాలి. ప్రతి స్కూల్లో కానీ, ప్రతి విలేజ్లో కానీ, ప్రతి గ్రామాల్లో కానీ, టౌన్లో కానీ, సిటీల్లో కానీ వాళ్ళ ఇంటి ముంగల చెట్లు పెంచాలి. దానివల్ల మనకు కాలుష్యం తగ్గుతుంది, మనకు ఆక్సిజన్ బాగుంటుంది, మనకి ఎటువంటి జబ్బులు రావు, ఎటువంటి వ్యాధులు రావు. దానివల్ల ఈరోజు వచ్చేసి మా 9th గర్ల్స్ బెటాలియన్ ఒక ప్రోగ్రాము మాకు ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ని మనం వచ్చేసి కర్నూలు 9th గర్ల్స్ బెటాలియన్ దీన్ని వచ్చేసి పార్టిసిపేట్ చేసింది. దీనివల్ల మా ఎన్సీసీ పిల్లలు ఎన్ఆర్పేటలో మదర్ తెరిసా స్టేషన్ దగ్గర మేము మొక్కలు నాటినాం. गुड मॉर्निंग। आज 5 जून 2024 को हम वर्ल्ड एनवायरनमेंट डे मना रहे हैं। वर्ल्ड एनवायरनमेंट डे जैसे कि आप देख रहे हैं, सारे एनसीसी के बच्चे
जो पीछे खड़े हैं, उनका मैसेज पूरे देश को, पूरे दुनिया को ये है कि हमारा धरती, हमारा धरोहर, उसको बचा के रखना ताकि हमारा फ्यूचर सुरक्षित रहे। इसके लिए पोल्यूशन कम करना और जितने भी रीयूजेबल सामान है उसको यूज़ करना, साउंड पोल्यूशन हो, नॉइज़ पोल्यूशन हो, एयर पोल्यूशन हो, इन सब को कम करना, पेड़ लगाना, पेड़ पौधे लगाना, अपने बीचेस को क्लीन करना, रिवर को क्लीन करना और अपने आसपास के जितने भी इलाके हैं उनको साफ़ सफाई रखना ताकि हमारे फ्यूचर जनरेशन जो आ रहे हैं वो हेल्दी और खुशहाल रहें। और इसी वजह से हम इनकरेज कर रहे हैं पूरे देशवासियों को कि जितने ज़्यादा हो सके ट्री प्लांट करना और ग्रीनरी फैलाना। और वही मैसेज हमारे एनसीसी कैडेट्स यहाँ सभी को देना चाहते हैं कि ट्री प्लांटेशन करो ताकि हमारा देश हरा भरा रहे और खुशहाल रहे। अब मैं कैडेट से भी अनुरोध करता हूँ कि वो भी कुछ बोले। కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలకు, ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కర్నూలు నియోజకవర్గం ఎంపీ బస్తిపాటి నాగరాజ్ మాట్లాడుతూ తమ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ కర్నూలు నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సహకారంతో కర్నూలు జిల్లాను స్మార్ట్ జిల్లాగా తీర్చిదిద్దుతామని, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ అలాగే మీడియా పాత్రికేయులకు ముందుగా ఈ గెలిచిన శుభ సందర్భంగా నేను నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా సోదరులారా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా ప్రభంజనం వచ్చిందో అంతకన్నా అదే రీతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రం అంతా భయంకరమైన భవనాలు విచ్చాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూసాం. అటువంటి మూలపాల సిద్ధాంతాలు వెళ్ళినటువంటి వ్యక్తి, నియంత్రణ వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి తోడు కాదని చెప్పేసి తెలుగు ప్రజలంతా వ్యక్తులై ఆలోచన చేసి సంపూర్ణంగా ఆయన మట్టు పెట్టారు. ఆ పార్టీకి ఇంకా పుట్టగతులు ఉండమని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాక నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా సోదరులారా, ఈ రాష్ట్ర ప్రజలకైతేనేమి, కర్నూలు పార్లమెంట్ ప్రజలకైతేనేమి నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, మన తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో మన పరిపాలన, దేశంలో కూడా మన అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీ పరిపాలన సాయం చేసుకోవాలా ప్రతి ఒక్కరికి కూడా. అందుకోసమే నేను అందరికంటే ఇప్పుడు జూనియర్ అవుతాను, అంటే నాకంటే జూనియర్ అన్న ఉన్నాడు ఇక్కడ, జూనియర్ అవుతాను. ఎంపీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో కర్నూలు నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం మా యాజమాన్యం కస్టమర్లకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖున జాతీయ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం కు విచ్చేసిన కస్టమర్లకు ప్రతి ఒక్కరికి ఉచితంగా మొక్కలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఓకే. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్లో
ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మన కస్టమర్స్కి అందరూ మొక్కలు పంచడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణాన్ని మనం అందరూ పరిరక్షించుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చెట్టుని మనం అందరూ ముందు నాటుకుందాం. సో మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం వల్ల మన భావితరాల వాళ్ళకి మనకు ఆక్సిజన్ లెవెల్స్ కానీ వాటర్ లెవెల్స్ కానీ సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఇబ్బంది ఉండదు. సో ప్రతి ఒక్కరు మనము ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకొని దాని అభివృద్ధి మనం అందరూ తోడ్పడాలి. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే టీజీ భరత్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. కర్నూలు ఎంపీగా బస్తిపాటి నాగరాజు ఎన్నికైనందున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనను సన్మానించారు. కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినందుకు మావిదాలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ దివంగత నేత మాజీ మంత్రి రామపాల్ చౌదరి కుమారులు సుమన్ చౌదరి, నవీన్ చౌదరి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర చరిత్రలో తేదెబాకు భారీ ఘన విజయం ఇచ్చినందుకు వారు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మౌనంగా ఉండి ఓటు రూపంలో బ్యాలెట్ రూపంలో వారి నిర్ణయాన్ని తెలియజేశారు. ఈరోజు కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఎప్పుడూ లేనంత విజయం తెలుగుదేశం పార్టీకి భారీ ఎత్తున విజయం దక్కింది. ఎప్పుడు చరిత్రలో ఎన్నడూ ఎరగని విజయం తెలుగుదేశం పార్టీ చూసింది. దీనికంతటికి కూడా ప్రజల విశ్వాసం కారణం. అభివృద్ధి వైపు ప్రజలు ఉన్నారు. దుష్టపాలన అంతమైంది. ఈరోజు మంచి రోజులు వచ్చినాయి. మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మన రాష్ట్రానికి భవిష్యత్తు బాగుంటుంది. అందరూ మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మనకు ఒక రాజధాని అంటూ వస్తుంది. రేపొద్దున అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. రాష్ట్రం బాగుపడుతుంది. ఇంత ఘన విజయానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో 164 సీట్లు సంపాదించి ఘన విజయం సాధించినారు. మోడీ గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు అందరి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎలక్షన్ బ్రహ్మాండమైన గెలిపించినందుకు గ్రామ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అభినందనలు తెలుపుతున్నాను. అంటే ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి ఏమని ప్రజలందరూ ప్రతి ఇంటికి తిరిగి సూపర్ 6 కార్డులు ఇచ్చి బహిరంగంగా బయట పడకుండా, బయట చెప్పి కూడా భయపడకుండా ఇచ్చి తిరిగినాము. వైసీపీ అందరం కలిపి ఐకమత్యంగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 కార్డులు పంచినాము. కూటమి నుంచి కేంద్రంలో మా జాతికి న్యాయం చేయండి తూర్పాటి మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు నివసిస్తున్న బేడా బడుగు చింగం కమ్యూనిటీకి న్యాయబద్దమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందకపోవడం వల్లనే గత 16 సంవత్సరాల నుంచి విద్య, ఉద్యోగం, సంక్షేమంకి నోచుకొని భిక్షాటనతో బాల్యం పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని, కనుక కేంద్రంలో మా జాతి సమస్య పెండింగ్ లో ఉన్నదని, ఈ విషయంపై కూటమి పార్టీల అధినేతలు మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని, వీటికి ఈ విద్యా సంవత్సరంలో నష్టం జరగకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవతో న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బేడా బడుగు చింగం సంక్షేమ సంఘం నేత
తూర్పాటి మనోహర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ఈరోజు 2024 ఎలక్షన్లో కూటమి ఏర్పాటు కావడం జరిగినది. ఈ కూటమి ఏర్పాటు కావడం వలన మా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న యావత్ బుడగజంగాలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. ఎందుకనగా గతం నుంచి కూడా అంటే దాదాపు 14-15 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వాలు వస్తున్నా కూడా మా బుడగజంగాలకు న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందించడంలో అన్యాయం గావించబడుతుంది. కానీ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ అయితేనేమి, టీడీపీ పార్టీ అయితేనేమి, అదేవిధంగా బీజేపీ పార్టీ అయితేనేమి, ఈ 3 పార్టీలు కూడా మాకు వారి యొక్క ఎలక్షన్ల టైంలో వాళ్ళ పాదయాత్రలు అయితేనేమి, వారి యువగళంలో అయితేనేమి, అదేవిధంగా జనసేన మీటింగ్లలో అయితేనేమి, బీజేపీ వాళ్ళ కార్యక్రమం మీటింగ్లలో అయితేనేమి బుడగజంగాలకు మేము వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి వారి మీడియా పూర్వకంగా అయితేనేమి, సమాజ పూర్వకంగా అయితేనేమి, మాకైతేనేమి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు 3 బలమైన పార్టీలు కూడా మా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగజంగాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు అవే పార్టీలు ఏర్పాటు కావడం, మాకు హామీ ఇచ్చినటువంటి వ్యక్తులే మనకు గెలవడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇంకా గతంలో చేసిన ప్రభుత్వాలకు కాల్యాపన చేయకుండా తక్షణమే కేంద్రంలో ఉన్న సమస్యను, బుడగజంగాల సమస్యను పరిష్కరించాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి అధినేతల కల్లా మేము అప్పీల్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఒకసారి వారు ఇచ్చిన హామీని నేను ఒకసారి మీకు వివరించగలుగుతుంటే, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సింగమల్ల నియోజకవర్గం నందు అనంతపురం జిల్లాలో ఆయన వచ్చిన ఎలక్షన్ల టైం నందు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మునూరు, కర్నూలు జిల్లా ఎమ్మునూరు నందు నియోజకవర్గంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నందు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే 2014 సంవత్సరంలో కూడా ఆయన పత్తికొండ నియోజకవర్గంలో గుమ్మిడి తమ్ములతో చేసుకుని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. 2018లో ఒక కమిషన్, గౌరవ జస్టిస్ శర్మ కమిషన్ ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత గారు కూడా 2022 జూలై నెల 10వ తారీఖున విజయవాడ నందు 2వ విడత నందు కూడా జనవాణి నందు కూడా బుడగజంగాలకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2019 ఫిబ్రవరి 25వ తారీఖున స్టూడెంట్ మీటింగ్ నందు కర్నూలు నందు కూడా కలిసినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ ఘన విజయం. కర్నూలులో అంబరా నటిన తెలుగుదేశం పార్టీ నాయకుల సంబరాలు. జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిస్టర్స్ ఛాన్సలర్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు ఎన్ఆర్పేట మదర్ తెరిసా విగ్రహం వద్ద పర్యావరణ అవగాహన ర్యాలీ. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స గణనీయమైన పురోగతి. కర్నూలులోని యశోద హాస్పిటల్ క్లినిక్ కన్సల్టెంట్లో డాక్టర్ గణేష్ జయశేఖర్ మీడియా సమావేశం. ఎన్టీఏ విడుదల చేసిన నీట్ 2024 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల అద్భుత ఫలితాలు. టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.